రాష్ట్రంలో రాక్షస రాజ్యం నడుస్తోందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు అనంతపురం మహిళలు. కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రాష్ట్రంలో మహిళలు, బాలికలపై హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటి నుంచి వెళ్లిన అమ్మాయిలు సురక్షితంగా తిరిగి వస్తారనే నమ్మకం లేకుండా పోయిందన్నారు. కూటమి సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఫైర్ అయ్యారు. అన్యాయాలు, అరాచకాలన్నీ కూడా పెరిగిపోయి మహిళలకి రక్షణ లేకుండా ఈరోజు 4 ఏళ్ల చిన్నారి పైన కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి అంటే మహిళల పట్ల ఎలాగో గౌరవం లేదు, కనీస రక్షణ కల్పించలేని ప్రభుత్వం ఒక ప్రభుత్వమా అని చెప్పేసి ఈరోజు మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాము. ప్రజలకు ఎలాగో చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చారు, కనీసం ఈరోజు ప్రజల్ని పట్టించుకోవడం లేదు. అత్యాచారాలు జరిగి ఈరోజు పిల్లల్ని కూడా చంపేసే విధంగా ఇంత అరాచకాలు జరుగుతుంటే కూడా పట్టనట్టు ఈ ప్రభుత్వం ఉంది. అసలు నోరు కూడా విప్పకుండా కనీసం పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మహిళలు, వాలంటీర్లు మిస్ అవుతున్నారని చెప్పేసి ఏవేవో మాట్లాడారు. ఈరోజు పిల్లలు కూడా చనిపోతూ ఉంటే కూడా ఏ మాత్రం పట్టనట్టు కనీసం వాళ్ళని పలకరించడానికి కూడా రాకోకుండా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని చూస్తుంటే నిజంగా చాలా సిగ్గుచేటుగా అనిపిస్తుంది. సంవత్సరం కాలం గడిచినా కూడా సూపర్ 6లు, సూపర్ 7లు అంటూ హామీలు ఇచ్చి, అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. కానీ ఇంతవరకు ఒక్క హామీ నెరవేర్చకపోగా మహిళలకు కానీ అసలు భద్రత లేకుండా పోయింది. రాష్ట్రంలో పిల్లలు బయటికి వెళ్తే ఇంటికి వచ్చే వరకు కూడా తల్లిదండ్రులు ఆందోళన చెందే పరిస్థితి రాష్ట్రంలో నెలకొల్పింది. ఆ రోజు మహిళలకు కానీ చిన్నారులకు కానీ అన్యాయం జరిగితే ప్రశ్నిస్తా, అందరినీ తోలు తీసా, తాట తీసా అన్న వ్యక్తులు ఎవ్వరూ ఈరోజు కనుమరుగైపోయారు, ఎక్కడ కనిపించడమే లేదు. ఇది ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజలందరూ గుర్తుపెట్టుకుంటారు. రాబోయే ఎన్నికల్లో అందరూ తగిన బుద్ధి చెప్పడానికి అందరూ సిద్ధంగా ఉన్నారని మీ ద్వారా తెలియజేస్తారు. జరిగిన ఏడాదిలో 188 హత్య కేసులు జరిగాయి మహిళల మీద. దాంట్లో 15 రేప్ చేసి హత్యలు చేశారు. 8 మంది అసలు ఏమైనారో కూడా తెలియదు. ఇప్పుడు చూస్తే హిందూపూర్లో ఒక ఆగస్టులో జరిగింది. ఆగస్టులో జరిగిన కేసు ఇంతవరకు ఆచూకీ లేదు. నంద్యాలలో జూలైలో జరిగితే దాని గురించి ఏమీ లేదు. ఇప్పుడు తన్మయి కేసు గురించి ఏం చేస్తున్నారు? ఇక్కడ 3 కేంద్ర మంత్రులున్నా కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. సో వీళ్ళు ఏంటంటే మా యొక్క మహిళల భద్రతా భావాన్ని పెంచాలి, మేము బయటకు వచ్చి చైతన్యవంతులయ్యి చేసేలా చూడాలి. కానీ అది ప్రభుత్వ కూటమి ప్రభుత్వం అసలు లేకుండా పోతుంది. రోజుకి హత్యలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. అది చాలా ఖండించాల్సిన విషయం. ఇప్పుడు 2 రోజులకోసారి రేప్ జరుగుతుంది. యాక్చువల్గా చెప్పాలంటే అది అంతా పోయి చూసుకోవాలి. మా జగన్ సార్ దిశ యాప్ వల్ల మేము చాలా సెక్యూర్గా ఉండేవాళ్ళం. మేము వైఎస్ఆర్సీపీ అనే కాదు, ఎవరైనా అలాగనే ఉండేవాళ్ళు. రాబోయే రోజుల్లో ఇలాంటి మళ్ళీ తీసుకొని వచ్చి ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు సపోర్ట్ చేసి మహిళల్ని భద్రంగా చూసుకోవాలని కోరుకుంటున్నాం.